నమస్తే, మీరు చూస్తున్నారు దైవం టీవీ ధార్మికం. పొలమనేరు వాసులకు కానీ 19వ తేదీ ఆదివారం ధనత్రయోదశి, 20వ తేదీ సోమవారం నరక చతుర్దశి, 21వ తేదీ మంగళవారం దీపావళి కేదారేశ్వర వ్రతము. ఒక బ్రాహ్మణుడు ప్రతి ఇంటికి వెళ్ళి జరిపించాలంటే ఇక్కడ కష్టతరం అయిపోతా ఉంది. ఏ హిందూ పండగలు అయిపోయినా ప్రతి ఒక్కటి సమస్యగా ఏర్పడిపోతా ఉంది. ఏ దేవుడైతే కైలాస శిఖరంలో వెలిసినాడో ఆ దేవుణ్ణి దేవతలు సదా పూజిస్తూ ఉంటారు. కేదారేశ్వర వ్రతము మనము ఈ యజ్ఞమయేశ్వరుని సన్నిధిలో చేసుకున్నట్లయితే, యజ్ఞమయేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి, అంటే పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి, పార్వతీ పరమేశ్వరులను పూజించే అద్భుతమైన వ్రతం శ్రీ కేదారేశ్వర వ్రతం. దీపావళి సందర్భంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆర్థిక కష్టాలు తొలగిపోయి కుటుంబంలో సిరి సంపదలు పెరుగుతాయని, రోగాలు, దుష్టశక్తులు, ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ కల్పిస్తుందని, ఈ వ్రతాన్ని నిష్టగా ఆచరిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ఈ వ్రతం భర్తకు సంపూర్ణ ఆరోగ్యం, రక్షణ మరియు సుదీర్ఘ సంతోషకరమైన దాంపత్య జీవితాన్ని అందిస్తుందని ప్రగాఢమైన నమ్మకంతో ఈ వ్రతాచరణను చేస్తారు. అంతటి మహోన్నతమైన ఫలాలను ఇచ్చే ఈ కేదారేశ్వర వ్రతాచరణను పలమనేరు బోడిరెడ్డిపల్లి కాలనీలోని శ్రీ వేదగాయత్రి దేవాలయంలో నిర్వహించడం మరింత పుణ్యప్రదమైనది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. వేదమాతా శ్రీ గాయత్రీ దేవ్యై నమః. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనః శివ సంకల్పమస్తు. ఈ యొక్క శ్లోకము మనకు మహాన్యాసంలో వస్తుంది. ఈ యొక్క శ్లోకార్థం తీసుకుంటే, ఏ దేవుడైతే కైలాస శిఖరంలో వెలిసినాడో ఆ దేవుణ్ణి దేవతలు సదా పూజిస్తూ ఉంటారు అని చెప్పేసి మనకు ఆ పార్వతీ పరమేశ్వరుల గురించి విశేషంగా ఈ శ్లోకార్థంలో చెప్తారు. అటువంటి కేదారేశ్వర వ్రతము మనము ఈ యజ్ఞమయేశ్వరుని సన్నిధిలో చేసుకున్నట్లయితే మనకి ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి, అదేవిధంగా ఈ జరిగేటువంటి నోములు అందరూ ఈ దేవస్థానంలో వచ్చి చేసుకోతే ఇంకా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇంకా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అని చెప్పేసి, ఆ వేదమాత శ్రీ గాయత్రీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుంది అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది. ఓం వేదమాత్ర శ్రీ గాయత్రీదేవ్యై నమః. మహాగణపత్యై నమః. శ్రీ యజ్ఞమయేశ్వర స్వామి నమః. పొలమనేరు వాసులకు కానీ, లేదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి గ్రామస్తులు కానీ, విశేషంగా ఆంధ్రదేశంలో ఎక్కడ తీసుకున్నా మనకు కేదారేశ్వర వ్రతం అనేటువంటిది, అంటే దీపావళి నోములు అనేటువంటిది చాలా వ్యాప్తి అయింది, ఎక్కువ మంది చేసుకుంటారు. దీంతో విశేషత ఏమంటే, సాధారణంగా వ్రతము పూజ అనేటువంటిది వారి వారి గృహాల్లో కూర్చొని ఒక కలశాన్ని నిక్షిప్తం చేసి కలశంలోకి ఆ దేవీ దేవతలని ఆవాహన చేసి పూజ చేసుకుంటాము. అది తక్కువ మంది ఉండేటువంటి వాళ్ళకైతే ఒక బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ దగ్గర ఆ వ్రతాన్ని చేయించి ఆ ఫలితాన్ని వాళ్ళని పొందమని చెప్పి, ఆ దేవీ దేవతల ఫలితాన్ని వాళ్ళు పొందమని చెప్పి ఆశీర్వాదం చేసి వస్తారు. కానీ ఇది విశేషముగా విస్తృతమైనటువంటి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఒక బ్రాహ్మణుడు ప్రతి ఇంటికి వెళ్ళి జరిపించాలంటే ఇక్కడ కష్టతరం అయిపోతా ఉంది. బ్రాహ్మణులు తక్కువగా ఉండడం, అందరి చోటికి ఒకే సమయానికి వెళ్ళి చేయలేకపోవడంతో ఈ కేదారేశ్వర వ్రతం అనేటువంటిది ఏదైనా శివాలయాలకు వెళ్ళడం, ఏదైనా ఆలయాలకు వెళ్ళడం, లేదా ఒక గ్రామంలో ఏదైనా ఒక భజన మందిరంలో అమ్మవారిని, గౌరీదేవిని నిలుపుకొని అక్కడ పూజ చేసి ఆ వ్రతాన్ని ఆచరించడం జరుగుతూ ఉంది. కానీ సాధారణంగా ఏమైపోతుందంటే, మీరు చాలా కష్టపడి ఇల్లు వాకిళ్ళన్నీ అలుక్కొని ప్రతి ఒక్కరు అన్ని కావాల్సినవన్నీ సమకూర్చుకొని
కావలసినవన్నీ తీసుకొని ఏ దేవాలయానికో వెళ్తారో అక్కడ విపరీతమైనటువంటి రద్దీ ఏర్పడిపోతూ ఉంది. వ్రతాన్ని నియమముగా నిష్ఠగా ఏ విధంగా మనకు కల్పోక్తంలో ఉందో ఆ విధంగా జరుపుకునే దానికి సాధ్యం కాకుండా పోతా ఉంది. ఆ వ్రత విశేషము మన వంశపారంపర్యానికి ఎట్లా జరుపుకోవాలని తెలియకుండా, అంటే ఒక తట్ట తీసుకొని పోయి గుళ్ళో పెట్టేస్తే వ్రతం అయిపోయింది అన్నట్టు అయిపోతా ఉంది పరిస్థితి. అట్లా కాకుండా ఈసారి మా సంకల్పంతో ఇక్కడ వేద పండితులు ఉన్నారు, వారి ద్వారా బోడిరెడ్డిపల్లి కాలనీలో పొలంనేరులో వ్రత నియమాన్ని తెలియజేసి వ్రత కథలని వివరంగా చెప్పి వ్రతాన్ని కల్పోక్త ప్రకారంగా కేదారేశ్వర వ్రతాన్ని దీపావళి నోముల్ని చాలా చక్కగా నిర్వహించాలా అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి నిర్వాహకులైనటువంటి బ్రాహ్మణ సంఘం వారు కానీ, బోడిరెడ్డిపల్లి కాలనీ వాసులు కానీ, ఇక్కడ ఉండేటువంటి అర్చకులు కానీ అందరూ కలిసి నిర్ణయించినాం. కాబట్టి పొలంనేరు వాసులు కానీ, ఇంకా చెప్పాలంటే పొలంనేరులో కూడా ఈసారి కొన్ని దేవాలయాల్లో జీర్ణోద్ధరణలో ఉంది కాబట్టి పెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఇక్కడ పరమేశ్వరుడి లింగము ప్రతిష్టాపన అయి ఉంది కాబట్టి చాలా చక్కగా నిర్వహించాలా అనేటువంటి మా సంకల్పం కూడా ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చి వ్రతాన్ని జరుపుకోవాల్సింది. తర్వాత ఏ హిందూ పండగలు అయిపోయినా ప్రతి ఒక్కటి సమస్యగా ఏర్పడిపోతా ఉంది. అది ప్రతి సంవత్సరము మేము వివరణ ఇస్తానే ఉన్నాము, కానీ ప్రతి సంవత్సరము వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్తగా తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని. 19వ తేదీ ఆదివారం ధనత్రయోదశి, 20వ తేదీ సోమవారం నరక చతుర్దశి, 21వ తేదీ మంగళవారం దీపావళి కేదారేశ్వర వ్రతము జరుగుతుంది. ఎందుకంటే అమావాస్య వ్యాప్తి పూర్తిగా ఆ రోజు ఉదయంతో కూడా ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కాబట్టి దీపావళి 21వ తేదీ మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమయ్యి ఆ రోజంతా కూడా యథావిధిగా అందరూ కూడా నోములు జరుపుకోవచ్చు. కేదారేశ్వర వ్రతాన్ని కొంతమంది కేదారేశ్వర వ్రతమని ఆ వ్రతానికి పేరు, దీపావళి నోములు అంటారు, కాబట్టి అమావాస్య నోములు అంటారు. కాబట్టి ఏ విధంగా పిలుచుకున్నా వ్రతం అనేటువంటిది ఒకటే. కాబట్టి ఆ వ్రతాన్ని ఇక్కడ బోడిరెడ్డిపల్లి కాలనీలో పొలంనేరు నందు యథావిధిగా శాస్త్రోక్తంగా బ్రాహ్మణ ముఖంగా పండిత ముఖంగా చాలా చక్కగా నిర్వహించాలని అనుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడికి వచ్చి చక్కగా వ్రతాన్ని చేసుకోవాల్సింది. ఆ వ్రత కథ విశేషాలన్నీ కూడా విని కేదారేశ్వర స్వామి అనుగ్రహాన్ని, మహాగణపతి వేదమాత శ్రీ గాయత్రీదేవి అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాగణపతయే నమః. యజ్ఞమయేశ్వర స్వామినే నమః. వేదమాత గాయత్రీదేవ్యై నమః. ఈరోజు విశేషంగా మన బోడిరెడ్డిపల్లి కాలనీలో ఉండేటువంటి వేదమాత గాయత్రీదేవి సన్నిధిలో విశేషంగా ప్రాతకాలంలో ఫలపంచామృతాభిషేకములు, అలాగే షోడశోపచార పూజా కార్యక్రమాలు అన్నీ జరిగిన తర్వాత ఒక సందర్భంగా మనకి ముందర వచ్చేటువంటి దీపావళి పండగ రోజు విశేషంగా కేదారేశ్వర వ్రతం ఉంది. కాబట్టి మనము ఈ గాయత్రీ దేవస్థానంలో ఈ కేదారేశ్వర నోముల్ని 21వ తారీఖు మంగళవారము కేదారేశ్వర వ్రతాన్ని ఏర్పడిచ్చినాము. చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామస్తులందరూ కూడా, అలాగే పొలంనేరు వాస్తవులందరూ కూడా ఈ గాయత్రీదేవి సన్నిధిలో వచ్చి ఆ కేదారేశ్వర నోముల్ని నోచుకోవచ్చు. విశేషంగా మనకి ఇక్కడ యజ్ఞమయేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి, అంటే పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి, ఎలాగైతే మనము ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తామో ఇక్కడ విశేషంగా ఈ యజ్ఞమయేశ్వర స్వామి ఆరాధన కూడా జరుగుతోంది. మనము ఈ యజ్ఞమయేశ్వర సాన్నిధ్యంలో ఈ కేదారేశ్వర నోములు నోచుకుంటే అత్యంత ఫలితము కలుగుతుంది. ఈ కేదారేశ్వర నోముల్ని అందరూ కూడా ఇక్కడొచ్చి ఆచరించుకొని ఆ యజ్ఞమయేశ్వర స్వామి కృప, అలాగే వేదమాత గాయత్రీదేవి యొక్క కృపని పొందాల్సిందిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. పొలంనేరు టిఎస్ అగ్రహారంలో ఉండేటువంటి కె భాస్కర్ గౌడ్ అనేటువంటి వ్యక్తికి ఇక్కడ
దాదాపు ఆయన అక్కడ రోడ్లో ఆయన ఇల్లు పోయిన కారణంగా బోడరెడ్డిపల్లి కాలనీకి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు. దేవాలయానికి చాలా సేవ చేసినాడు. మొదటి రోజు నుంచి దేవాలయము నిర్మాణంలో చాలా సహాయంగా ఉంటూ ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులంతా కూడా ఆయన ఇక్కడే దగ్గరుండి చేసుకున్నాడు. కాబట్టి ఆయనకి ఇక్కడే ఒక అంగడి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కేదారేశ్వర వ్రతం ఏదైతే దీపావళి నోములు ఉందో ఆ నోములకు ఇక్కడ పెట్టిండేటువంటి అంగడిలో నోము దారాలు, ముఖ్యంగా నోము దారాలన్నీ కూడా ఆయన తెచ్చి పెట్టుకుంటాడు. కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు, కర్పూరము, సామనాన్ కడ్డీలు, నోము ఒక్కలు ఉంటాయి కదా, నోముకు ఇన్ని 21 నోమాల కాబట్టి అన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా లభిస్తాయి. ఎక్కడో టౌన్లో నుంచి లేదంటే గ్రామాల్లో నుంచి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పువ్వులు, పండ్లు కూడా ఇక్కడే కూడా దొరుకుతాయి. కాబట్టి అందరికీ కూడా ఈ వివరాన్ని తెలియజేస్తున్నాము. అన్నీ పెట్టుకుంటాడు. ఆ రోజు వచ్చి ఇక్కడే కూడా మీరు తీసుకొని మీ నోములు ఏదైతే ఉందో పరిసమాప్తి చేసుకొని పరమేశ్వరుని దయ పొందవచ్చు. నమస్కారము. భాస్కర్ గౌడు, గాయత్రీదేవి గుడి ముందర అంగిడి సామాగ్రి మంగళవారం రోజు రథం జరుగును. ఇక్కడ పూజ సామాగ్రి మొత్తం దొరుకుతుంది. అందరూ ఇక్కడికి రావాలని కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. పలమనేరు మండలం బోరెడ్డిపల్లి కాలనీలో వేద గాయత్రి దేవాలయము మరియు కళ్యాణ మండపం మనకి నిజంగానే పలమనేరు రూరల్ కానీ పలమనేరు మండలం కానీ చుట్టుపక్క గ్రామస్తులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మన కిషోర్ స్వామి ఒక మంచి కార్యక్రమం ఒకటి చేపించాడు. ఎందుకంటే కళ్యాణ మండపం పేదవాళ్ళకి ఒక కళ్యాణ మండపం కట్టించాడు. మనం ఎక్కడో పలమనేరుపై లక్షలు ఖర్చు పెట్టి అక్కడ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోకునే బదులు ఇక్కడ సింపుల్గా ఒక 15-20 వేల మధ్యలోనే ఒక కళ్యాణ మండపం కూడా కట్టించేశాడు. చాలా మంచిది మనకందరికీ కూడా. మన చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడే వచ్చి పెళ్లి చేసుకోవచ్చు. చుట్టూ విశాలమైన ప్లేస్ ఉంది. కార్లు కానీ బస్సులు పెట్టుకునేదానికి కానీ ప్లేస్ కానీ ఒక్కసారి ఇక్కడ చూసినామంటే మనకు అర్థమవుతుంది. ఈ ప్లేస్ని పక్కలోనే వేద దేవాలయము అద్భుతంగా కట్టించాడు. నిజంగానే మన కిషోర్ స్వామికి మనం అందరూ కూడా రుణపడి ఉండాల్సిందే, దీంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఇంత పెద్ద దేవస్థానాన్ని ఎలా చేశాడో ఏమో, ఆ వేద గాయత్రి దేవి ఆయన మనసులోకి పోయి దీన్ని అద్భుతంగా చేశాడు. కళ్యాణ మండపం కట్టించేశాడు. చాలా సంతోషము. 21వ తేదీ మంగళవారము ఇక్కడే నోముల పండుగ జరుగుతున్నది. చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడే వచ్చి ఈ నోముల పండుగ చేసుకొని అందరూ వాళ్ళ ఇంటికి పోతే చాలా సంతోషం. ఇక్కడే చాలా బాగుండదు, మంచి ఏరియా. ఈ ఏరియాకి వచ్చి ఈ యొక్క రథం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇప్పటి వరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇక ముందు రాబోయే మా వీడియోల నోటిఫికేషన్ పొందండి. రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.